చూసారా హోమ్మేడ్ జామ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చూడండి కలరు అసలు ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే జామ్ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. చూసి నేర్చుకోండి. ఈ జామ్ ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ప్రతి ఒక్క ఐటెంలోకి వాడుకోవచ్చండి. బ్రెడ్, సలాడ్ లేదంటే చపాతీ ఏ దాంట్లోకైనా మీరు వాడుకోవచ్చు. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలానో ముందు చూపిస్తాను, చూసేయండి. దానికోసం ముందుగా స్ట్రాబెర్రీస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో బనానా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే యాపిల్ ముక్కలు కూడా పైన పీల్ తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇందులో ఆరెంజ్ కూడా వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి లోపల సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి వేసుకోండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడకాలండి. బాగా ఉడికి అలాగే ఇందులోంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. అంతవరకు బాగా ఉడికించుకోండి. చూసారా నేను వాటరే వేయలేదు, అయినా ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అందాక ఉడకబెట్టాలి. చూడండి ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యాయి కదా. ఒకవేళ ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇది పూర్తిగా చల్లార్చుకొని మీరు మిక్సీకైనా వేసుకోండి. అప్పుడు ప్యూర్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో చక్కెర యాడ్ చేసుకోవాలి. మీరు చక్కెర వాడుకుంటే చక్కెర, లేదంటే బెల్లము ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు హనీ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఈ లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి జామ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా ఉడకనివ్వాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, ఎక్కువ అవసరం ఉండదు. చూసారా పూర్తిగా ఉడికిపోయింది. ఇలా రావాలి అండి, ఇంత తిక్కుగా రావాలి. ఇది చల్లారాక ఇంకా తిక్కుగా అవుతుంది. ఇప్పుడు వేడి మీద అలా కనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అవుతుంది. ఇంకా ఇటువంటి స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు 8 బాక్స్లో కానీ లేదా గ్లాస్ కంటైనర్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు.